హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం 5వ భాగాన్ని వినేద్దాం. సుహాస్ని గారు సమాధానం చెప్పలేక ఏడుస్తున్న విషయం అర్థమైన నందు చారి గారికి చెప్పి హర్ష ఇంటికి బయలుదేరుతుంది. హర్ష ఇంటికి వెళ్లేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ఏడుస్తున్న సుహాస్ని గారిని కనిపిస్తారు నందుకి. అసలు ఏమైందో అర్థం కాని నందు కంగారుగా వెళ్ళి, ఆంటీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు, హర్ష గారికి ఏమైంది, మాట్లాడండి ఆంటీ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది నందు. నందు కంగారుని చూసి కొంచెం నిదానించిన సుహాసిని గారు నందు కూడా ఏడవడం చూసి నందుని పట్టుకుని, ఏమైందో తెలియదు నందు, హర్ష 2 రోజుల నుండి ఎవరితోనూ మాట్లాడకుండా, ఏమీ తినకుండా తాగకుండా, కనీసం నిద్ర కూడా పోకుండా అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎంత మాట్లాడినా మాట్లాడించడానికి ప్రయత్నం చేసినా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అని చెప్తారు. ఆ మాట వినగానే నందు పరుగున హర్ష రూమ్కెళ్తుంది. ఎక్కడ హర్ష కనిపించకపోవడంతో లోపలికెళ్లేసరికి మంచం పక్కనే గోడకి జారబడి చేతుల్ని మోకాలపై పెట్టి ఎర్రబడిన కళ్ళతో ఏదో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు హర్ష. అసలు తను హర్షయేనా అని అనుమానం వచ్చింది నందుకి. వెంటనే అతని పక్కకెళ్ళి హర్ష చేతిని పట్టుకుని పిలుస్తుంది. హర్ష మాత్రం తన చూపు మరల్చలేదు. కనీసం రెప్ప కూడా వేయకుండా ఎటో చూస్తున్నాడు. నందు ఎంత మాట్లాడినా కదిపినా పలకట్లేదు. ఇక నందుకి కూడా భయం మొదలైంది. కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. వెంటనే సుహాసిని గారి దగ్గరికి వెళ్ళింది. ఆంటీ అసలు ఏమైంది, ఎందుకు సార్ అలా ఉన్నారు అని కంగారుగా అడుగుతుంది. ఏమో తెలీదు నందు, వాడు బెంగళూరు వెళ్ళి వచ్చినప్పటి నుండి అలాగే ఉన్నాడు. వచ్చేటప్పుడు కూడా వస్తున్నానని కాల్ చేయలేదు. ఇంటికొచ్చాక మాట్లాడినా పలకలేదు. ప్రయాణం చేశాడు కదా నీరసం అనుకున్నాను, కానీ వాడు వచ్చిన దగ్గర నుండి ఎటో చూస్తూ ఉండిపోయాడు అని ఏడుస్తూ చెప్తారు సుహాసిని గారు. నందిని ఏదో గుర్తొచ్చిందాల్లా పరుగున హర్ష రూమ్కెళ్తుంది. గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. హర్ష చేతి కింద అది కనిపించడంతో వెంటనే ఆ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తుంది. కానీ అటువైపు నుండి నో రెస్పాన్స్. మళ్ళీ చేస్తుంది, నో రెస్పాన్స్. నందుకి ఇక ఏదో అర్థం కాకుండా ఉంది. ఎందుకో ఏదో తెలియని దడ స్టార్ట్ అయింది. హర్ష మీద దిగులు మొదలైంది. వెంటనే హర్ష దగ్గరికి వెళ్ళి అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. కానీ తన నుండి కూడా నో రెస్పాన్స్. అయినా వదలకుండా మాట్లాడుతూనే ఉంటుంది. సుహాసిని గారు కూడా మాట్లాడతారు, అయినా హర్ష పలకడు. నందు అలా మాట్లాడుతూ శ్వేత పేరు చెప్తుంది. వెంటనే హర్ష కళ్ళ నుండి గూడు కట్టుకున్న దుఃఖం కన్నీల రూపంలో జారుతుంది. కానీ మాట్లాడు. నందు ఇక శ్వేత గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది. హర్షలో చలనం మొదలవుతుంది. శ్వేత గురించి మాట్లాడుతుంటే అతని దుఃఖం కాస్త శోకం, రోదనగా మారి ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ ఏడుస్తాడు. అసలు ఏమైందో అర్థం కాని నందు సుహాసిని గారు హర్షని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హర్ష శ్వేత శ్వేత అని అరుస్తూనే ఏడుస్తాడు. సుహాసిని గారు హర్షని ఆపుతుంటే, వద్దాంటీ, ఆయన్ని ఏడవనివ్వండి, గుండెలో ఉన్న బాధ మొత్తం కరిగిపోలా, ఏడవనివ్వండి అంటూ ఆపుతుంది నందు. హర్ష ఎంతకీ ఆపకపోవడంతో అతని దగ్గరికి వెళ్తారు సుహాసిని గారు. అతన్ని పట్టుకొని ఆపుతూ, తిండి నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతారు. హర్ష మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. పడిపోయిన సుహాసిని గారిని లేపి బెడ్డుపై పడుకోబెట్టి బయటకొచ్చి ఎవరికో కాల్ చేసి లోపలికొచ్చేసరికి హర్ష మళ్ళీ గోడకి అనుకుని కూర్చొని సూన్లెక్కి చూస్తూ ఉంటాడు. శ్వేత గురించి మాట్లాడితే మళ్ళీ ఏమైపోతాడని మామూలుగా మాట్లాడుతూ హర్షాన్ని కదుపుతూ ఉంటుంది నందు. మళ్ళీ ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉంటాడు. ఇంతలో కార్ సౌండ్ రావడంతో నందు బయటకు వస్తుంది. ఏంటి నందు, ఇంత సడన్గా సుశీల్ అంకుల్ని తీసుకొని రమ్మన్నావు, ఏమైంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని అడుగుతాడు రవి. నందు రవికి సుశీల్ గారికి జరిగిందంతా చెప్తుంది నందు. హో గాడ్, హర్షకి ఏమైంది అంటూ కంగారుగా వెళ్తాడు రవి. వెనకాలే వస్తున్న సుశీల్ గారిని సుహాసిని గారిని చూడమని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తుంది నందు. సుహాసిని గారిని చెక్ చేసి, ఏమీ లేదు, తిండి నిద్ర లేకపోవడం వల్ల స్ట్రైన్ అయి బీపీ డౌన్ అయి పడిపోయారు, కంగారు ఏమీ లేదు, ఇదిగో సెలైన్ పెట్టాను, లేచాక ఏమైనా పెట్టి ఈ టాబ్లెట్లు వేయి అని చెప్తారు సుశీల్ గారు. సుహాసిని గారి దగ్గర నుండి హర్ష దగ్గరికి వెళ్ళి చూస్తారు సుశీల్ గారు. రవి ఎంత మాట్లాడిస్తున్నా పలకట్లేదు హర్ష. హర్ష సిచ్యువేషన్ అర్థమైన రవిని బయటకు వచ్చేయమని చెప్తారు సుశీల్. బయటకొచ్చిన రవి ఏడుస్తూ, హర్షకి ఏమైంది అంకుల్, వారిని నేనెప్పుడూ అలా చూడలేదు అంటాడు. సుశీల్ గారు నందుని రవిని కూర్చోమని, హర్ష కండిషన్ ఏం బాలేదు, అతను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు, ఈవెన్ డిప్రెషన్లోకి వెళ్ళేలా ఉన్నాడు, అసలు తనకి ఏమైందో ఏంటో తెలుసుకోవాలి, తాను ఇలాగే ఇంకొన్ని రోజులు ఉన్నాడంటే హీ విల్ బీ ఇన్ కంప్లీట్ డిప్రెషన్ అని బాధగా చెప్తారు. అది విని నందు రవి ఇద్దరు షాక్ అవుతారు. ఇద్దరి కళ్ళల నుండి నీళ్లు జారుతూనే ఉన్నాయి. అసలు హర్షకి ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు. ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. హర్ష అలానే ఉంటే ఏమైపోతాడని భయంగా ఉంది. ఇంతలో ఇంటికొస్తారు అరవింద్ గారు. సుశీల్ గారిని అక్కడ చూసి నందు రవిలు ఏడవడం, సుహాసిని గారు కనిపించకపోవడంతో కంగారుగా లోపలికొచ్చి సుశీల్ గారిని అడుగుతారు.
ఆయన జరిగింది చెప్తారు అరవింద్ గారికి. అది విన్న సుశీల్ గారు అక్కడే సోఫాలో కూలబడిపోతారు. నందు, రవి సుశీల్ గారు ఆయన చుట్టూ చేరుతారు. కొంచెంసేపటికి మామూలు అవుతారు అరవింద్ గారు. అసలు హర్ష ఇలా ఉంటే నాకెందుకు చెప్పలేదురా అని ఆవేశంగా అడుగుతారు సుశీల్ గారు అరవింద్ గారిని. లేదురా, హర్షకి ఎప్పుడైనా కోపం వచ్చినా బాధ వచ్చినా అలాగే ఒక్కడే కూర్చునేవాడు. ఎంత మాట్లాడించినా మాట్లాడేవాడు కాదు. మళ్ళీ ఒక 2 రోజుల్లో మామూలు అయిపోయేవాడు. ఈసారి కూడా అంతే అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నేను కూడా అసలు హర్షకి ఎందుకు అంత బాధ వచ్చిందో అని ఆలోచిస్తూ ఉండిపోయా అంటూ బాధగా చెప్తారు అరవింద్ గారు. సరే, ఇప్పుడు అదంతా కాదు, హర్షకి ఏమైందో అది ఆలోచించాలి ముందు అని సుశీల్ గారు చెప్పడంతో ఏదో గుర్తుకొచ్చిందాన్లా మళ్ళీ హర్ష గదికి వెళ్తుంది నందు. రవి వాళ్ళ దగ్గరికి వచ్చి హర్ష ఫోన్ తీసుకుని ఇందాక చేసిన నెంబర్కి తన మొబైల్ నుండి కాల్ చేస్తుంది. ఈసారి కాల్ లిఫ్ట్ చేస్తారు. అవతల వైపు ఒక మగ గొంతు. ముందు ఆశ్చర్యపోయిన తర్వాత ఆ పక్కన పిలుపుకు తేరుకుని హలో అంటుంది. అవతల వ్యక్తి ఎవరు అని అడగ్గా హర్ష ఫ్రెండ్ అని చెప్తుంది. అవతల వ్యక్తి కాల్ కట్ చేస్తున్నారని అర్థమై ప్లీజ్ కాల్ కట్ చేయొద్దు అని అంటుంది. ఆ వ్యక్తి ఆగి ఏంటి అని అడగ్గా హర్ష గురించి చెప్పి ఆయనకి ఏమైంది అని అడుగుతుంది. అవతల వ్యక్తి హర్ష పరిస్థితికి షాక్ అయి జరిగింది చెప్తాడు. అతని మాటలు విన్న నందు చేతిలో ఫోన్ వదిలేసి అక్కడికక్కడికే కూర్చునిపోతుంది. నందు అలా పడిపోవడంతో ఏమైందోనని కంగారుగా వస్తారు రవి, సుశీల్. అరవింద్ గారు ఫోన్ పెట్టేసిన నందు హర్ష పరిస్థితి తలుచుకుని ఒక 5 నిమిషాలు ఎంత పిలిచినా పలక్కుండా అలాగే ఉండిపోతుంది. అలా ఉండిపోయిన నందు, రవి తనను ఊపడంతో ఈ లోకంలోకి వచ్చి హర్ష సార్ అంటూ ఏడుస్తుంది. తనని అయోమయంగా చూస్తున్న రవి వాళ్ళ వైపు చూసి రవి అంటూ ఏడుస్తుంది. రవి ఏమైంది అని అడగ్గా ఒక్కొక్క మాట కూడగలుపుకుని శ్వేత చనిపోయిందంట అంటూ ఏడుస్తుంది. అసలు శ్వేత ఎవరో, తన కోసం హర్ష ఎందుకు అలా అయిపోయాడో అర్థం కాక అడుగుతాడు రవి. శ్వేత హర్ష గారు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. త్వరలో ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు, కానీ ఇంతలో తను చనిపోయింది. అందుకే హర్ష గారు అలా అయిపోయారు అని బాధగా అంటుంది నందు. విషయం విన్న ముగ్గురు షాక్ అయి వాట్ అని అరుస్తారు. అవును సార్ అని చెప్తుంది నందు అరవింద్ గారిని ఉద్దేశించి. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? అసలు ఇప్పుడు నువ్వు ఎవరికి కాల్ చేస్తావు అని అడుగుతాడు రవి. హర్ష సార్ ప్రేమ విషయం ఆయనే చెప్పారు. నేను ఇందాక కాల్ చేసింది శ్వేత గారి ఫోన్కే. హర్ష సార్ మొబైల్ నుండి చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదని నా మొబైల్ నుండి చేశా. కాల్ లిఫ్ట్ చేసింది శ్వేత గారి వాళ్ళ నాన్నగారు. ఆయనే నాకు ఈ విషయం చెప్పారు అంటుంది నందు. విషయం అర్థమైన సుశీల్ గారు ఇంకా హర్షని ఇలాగే వదిలేస్తే మనకు దక్కడు, తను ఎలా అయినా మామూలు మనిషి అవ్వాలని కంగారుగా అంటారు. ఎలారా, వాని కనీసం పనిలో పెట్టేద్దామన్నా వాడు కనీసం మాట్లాడడం కూడా లేదు కదరా అంటారు అరవింద్. సరే అయితే హర్ష కొన్ని రోజులు ఆ విషయం గురించి ఆలోచించుకుండడానికి తనకి సెడేటివ్స్ ఇస్తాను. ఈలోపు అతన్ని మార్చే మార్గం ఆలోచించండి అని చెప్పి హర్ష దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేసి అర్జెంట్ ఆపరేషన్ ఉందని చెప్పి వెళ్ళిపోతారు సుశీల్ గారు. విషయం వాళ్ళ నాన్నకి చెప్పి ఆ రోజు అక్కడే ఉండిపోయింది నందు. రవి కూడా రాత్రి వరకు అక్కడే ఉండి హర్ష పడుకున్నారు కదా, నేనుంటాను అని నందు అనడంతో ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. నందు కొంచెంసేపు హర్ష దగ్గరే ఉండి సుహాసిని గారికి మెలకువ రావడంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేసి హర్ష సార్ దగ్గర నేనుంటాను అని చెప్పి ఆవిడ్ని పడుకోబెట్టి అరవింద్ గారు వద్దన్న బ్రతిమిలాడి టిఫిన్ పెట్టి ఆయన కూడా పడుకోమని చెప్పి హర్ష దగ్గరికి వెళ్ళిపోయింది. నిద్రలో ఉన్నా కూడా నవ్వుతో వెలిగిపోయే ముఖంలో ఇప్పుడు నవ్వు లేదు, పైగా శోక ఛాయలు అలుముకున్నాయి. తండ్రి నిద్ర లేకపోవడం వల్ల చాలా నీరసంగా ఉన్నాడు. ఇంజెక్షన్ వల్ల మత్తుగా పడుకున్నాడు. అతన్ని అలా చూసిన నందుకి బాధ తన్నుకొస్తుంది. అలా ఏడుస్తూ హర్ష తలని తన ఒడిలో పెట్టుకుని హర్ష తల మీద తల పెట్టుకుని పడుకుని పోతుంది. ఉదయానికి కూడా మెలకువ రాదు హర్షకి. నందు లేచి హర్ష తలని దిండుపై పెట్టి కిందికి వెళ్ళి సుహాసిని గారిని చూస్తుంది. ఆవిడ ఆరోగ్యం కొంచెం మెరుగైంది. అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేసి బలవంతంగా పెట్టి టాబ్లెట్లు వేస్తుంది. ఇంతలో సుశీల్ గారు వచ్చి హర్షని చూసి సాయంత్రం వరకు మెలకువ రాదు, నీరసం రాకుండా ఏదైనా జ్యూస్ తాగించమని చెప్పి వెళ్ళిపోతారు. నందు హర్షకి జ్యూస్ స్పూన్తో పోస్తూ తాగిస్తుంది. హర్ష రూమ్ నుండి బయటకు వచ్చిన నందుకి అరవింద్ గారు కంగారుగా ఆఫీస్కి వెళ్ళడం గమనిస్తుంది. ఏంటి అని వెళ్ళేలోపు ఆయన వెళ్ళిపోతారు. ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి రవి చెప్పిందని షాక్ అయి అరవింద్ గారు ఎందుకు అలా వెళ్లారో అర్థమైంది. వెంటనే సుహాసిని గారి దగ్గరికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేశాను, తిని టాబ్లెట్లు వేసుకోమని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది నందు. నందు ఆఫీస్కి వెళ్లేసరికి అరవింద్ గారు చారీ గారితో ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు. ఆయన్ని చూసి విషయం ఏంటో పూర్తిగా తెలియకుండా అక్కడికి వెళ్ళడం మంచిది కాదని రవి దగ్గరికి వెళ్తుంది. విషయం చెప్తాడు రవి. అసలు అంత సడన్గా మన షేర్స్ వాల్యూ పడిపోవడం ఏంటి రవి? పైగా మన షేర్స్ హోల్డర్స్ అంతా షేర్స్ అమ్మేస్తానడం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది నందు. అదే అర్థం కావట్లేదు నందు.
మన కంపెనీ ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అయ్యా కానీ ఇప్పుడెందుకు వాల్యూ తగ్గిందో అర్థం కావట్లేదు అంటాడు రవి. అయితే రవి, ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయితే మన షేర్స్ వాల్యూ డబుల్ అవుతుంది కదా అని అడుగుతుంది నందు. అవును నందు, కానీ ఇప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ చేయగలమా? హర్ష పరిస్థితి బాగాలేదు, అరవింద్ అంకుల్ కూడా మెంటల్గా సరిగా లేరు. బట్ మనం ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ బెనిఫిట్సే ఉంటాయి అంటాడు నిస్సహాయంగా రవి. అలా అనకు రవి, మనం చేయగలం. హర్ష గారి కష్టానికి అరవింద్ సార్కి ఇచ్చే వాల్యూ అవుతుంది ఈ ప్రాజెక్ట్. మనం దీన్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి. కానీ అంతకంటే ముందు మన షేర్ హోల్డర్స్ని కన్విన్స్ చేయాలి పదా అంటూ అరవింద్ గారి క్యాబిన్కి వెళ్ళేసరికి అరవింద్ గారు షేర్ హోల్డర్స్తో మాట్లాడుతూ వాళ్ళని కన్విన్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో మాట్లాడుతూ గుండెలపై చేయి వేసుకుని కిందికి కోలుబడిపోతారు. అక్కడే ఉన్న నందు, రవి పరుగున వెళ్ళి ఆయన పట్టుకుంటారు. రవిని, అరవింద్ సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని, చారీ గారిని కూడా వాళ్ళతో వెళ్ళమని చెప్పి తను షేర్ హోల్డర్స్ దగ్గరే ఉండిపోతుంది. షేర్ హోల్డర్స్ అందరితో, మీరు షేర్స్ వాల్యూ పడిపోయిందని వదిలేద్దామనుకుంటున్నారు, దానికి నేను మిమ్మల్ని ఏమీ అనను, కానీ ఇప్పటి వరకు వాల్యూ పెరిగినప్పుడు బాగానే ఉన్నారుగా, మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కానీ ఈ ఒక్కసారికి మన కంపెనీ మీద నమ్మకం ఉంచండి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోతే మీరు మీ షేర్స్ని అమ్మేయొచ్చు, బట్ సక్సెస్ అయితే మీరు ఊహించని విధంగా పెరుగుతాయి షేర్స్ వాల్యూస్. ఇప్పటి వరకు మనం డీల్ చేసిన ఏ ప్రాజెక్ట్ ఫెయిల్ కాలేదు, దయచేసి ఒక్కసారికి ఆగండి అని చెప్తుంది నందు. షేర్ హోల్డర్స్ అంతా నందు చెప్పిన దానికి సరే అంటారు. నందు సంతోషంతో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతుంది. కంగారుగా హాస్పిటల్కి వెళ్ళిన నందుకి ఆపరేషన్ థియేటర్ బయట టెన్షన్గా తిరుగుతున్న రవి కనిపిస్తాడు. ఎలా ఉంది రవి సార్కి అని అడుగుతుంది నందు. సీరియస్గానే ఉంది నందు, సివియర్ అటాక్ అంట. ఆయన దేని గురించో బాగా డిస్టర్బ్ అయి బాధపడడం వల్ల ఇలా అయిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతుంది. సుశీల్ అంకుల్ కూడా లోపలే ఉన్నారు అని బాధగా చెప్తాడు రవి. వాళ్ళు అలా హాస్పిటల్లో ఉండగా సుహాసిని గారి దగ్గర నుండి కాల్ వస్తుంది నందుకి. హర్షకి ఏమైందో ఏంటో అని కంగారుగా కాల్ లిఫ్ట్ చేస్తుంది నందు. సుహాసిని గారు కంగారుగా ఏమీ లేకుండా హర్షకి మెలకు వచ్చిందని చెప్పి తను నిన్నట్లా కాకుండా కొంచెం మామూలుగానే ఉన్నాడని, కానీ చాలా దిగులుగా ఉన్నాడని చెప్తారు. ఆ మాటలకి కొంచెం శాంతించినా ఆవిడికి అరవింద్ గారి గురించి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నందు. రవి కూడా ఈ విషయం చెప్తుంది. రవికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక అలానే ఉండిపోతాడు. 1 గంట తర్వాత బయటకు వచ్చిన సుశీల్ గారు అరవింద్ గారికి బాగానే ఉందని, మళ్ళీ ఇలానే జరిగితే కష్టమని చెప్తారు. ప్రస్తుతానికి గండం గట్టెంకినందుకు కొంచెం రిలీఫ్గా ఉంటారు. నందుకి ప్రాజెక్ట్ వర్క్ ఉండడంతో అరుణ్కి కాల్ చేసి అరవింద్ గారి దగ్గర ఉండమని రవిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వెళ్ళి చాలాసేపు అయినా అరవింద్ గారి ఇంటికి రాకపోవడంతో కాల్ చేస్తారు సుహాసిని గారు. నందు లిఫ్ట్ చేయడంతో కంగారుగా అడిగిన సుహాసిని గారికి ఇక అబద్ధం చెప్పడం ఇష్టం లేక విషయం చెప్పి కంగారు పడద్దని చెప్తుంది నందు. విషయం విన్న సుహాసిని గారు ఏడుస్తూ సోఫాలో కూర్చునిపోతారు. విషయం అర్థమైన నందు ఆవిడికి ధైర్యం చెప్పి సార్కి రేపటి వరకు స్పృహ రాదని, అరుణ్ అక్కడే ఉన్నాడని చెప్పి ఆవిడ్ని హర్షాన్ని చూసుకోమని చెప్తుంది. ఆపకుండా కనీసం తినకుండా వర్క్ చేస్తున్న నందు దగ్గరికి వస్తాడు రవి. ఏదైనా తిని వర్క్ చేయమని చెప్తే ఆకలిగా లేదని చెప్పి అతనికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఏదో వర్క్ పురమాయించి మళ్ళీ వర్క్లో మునిగిపోతుంది నందు. సాయంత్రం సమయంలో ఆఫీస్ నుండి బయటికి వెళ్తూ నేను 1 గంటలో వస్తాను నందు, మేడంని జాగ్రత్తగా చూసుకోమని వాచ్మ్యాన్కి చెప్పి పద్దును కూడా నందు దగ్గరే ఉండమని వెళ్ళిపోతాడు రవి. 1 గంటన్నరలో తిరిగి వస్తాడు రవి. అప్పటికి కూడా ఇంకా వర్క్ చేస్తున్న నందుని ఇక ఇంటికి వెళ్ళమని చెప్పినా వినకపోవడంతో సరే అని చెప్పి తను కూడా పద్దుని కూడా ఉండమని ముగ్గురు ఆఫీస్లోనే ఉండిపోతారు. నందుకి ఎలాగోలా ప్రతిమలాడి భోజనం పెడుతుంది పద్దు. రాత్రికి సుహాసిని గారికి కాల్ చేసి ఆవిడికి ధైర్యం చెప్తూ మాట్లాడుతుంది నందు. ఇంతలో సుహాసిని గారు మాట్లాడుతూ హర్ష అని గట్టిగా అనడంతో కంగారుగా ఆంటీ ఆంటీ అని పిలుస్తోంది నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.